హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. సెలెక్టర్ల మనసు మారినట్టుగా ఉంది. ఎందుకంటే నిన్నటిదాకా మనం ఏమనుకున్నాం, శుభ్మన్ గిల్ T20 టీంలోకి వస్తాడు, వైస్ కెప్టెన్గా ఉంటాడు. తర్వాత వరల్డ్ కప్ తర్వాత 6 నెలల్లో జరగబోతున్న T20 వరల్డ్ కప్ తర్వాత అతను ఆల్ ఫార్మాట్ కెప్టెన్ కూడా అయ్యే అవకాశం ఉంది. ఇలా మనం అనుకున్నాం. దానికి సంబంధించిన లీక్స్ కూడా వచ్చినాయి మరి. కానీ ఎవరైతే లీక్స్ ఇచ్చారో వాళ్ళే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, సేమ్ వెబ్సైట్స్ కానీ సేమ్ న్యూస్ పేపర్స్ కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, నో శుభ్మన్ గిల్ ఉండట్లేదు. రేపు రేపు మంగళవారం రోజున సెలెక్టర్స్ మీట్ అయ్యి దే విల్ డిసైడ్ ది ఫైనల్ స్క్వాడ్, 15 మెంబర్ స్క్వాడ్ ఫర్ ఏషియా కప్. సో ఆ ఏషియా కప్ స్క్వాడ్లో లాస్ట్ మినిట్లో మార్పు జరిగినట్టుగా ఉంది. సో శుభ్మన్ గిల్ ఉంటాడని చెప్పి ముందు మనకి బీసీసీఐ నుంచే లీక్స్ వచ్చినాయి. అతను వైస్ కెప్టెన్గా ఉంటాడు. చాలా రోజులుగా అతను T20 స్క్వాడ్కి దూరంగా ఉన్నాడు. T20 స్కీమ్ ఆఫ్ థింగ్స్లో అతను మళ్ళీ రాబోతున్నాడు అని చెప్పి వార్తలు వచ్చినాయి. కానీ ఇప్పుడు తాజా సమాచారం ఆల్మోస్ట్ సర్టన్గా మనకు అనిపిస్తుంది ఏంటంటే, శుభ్మన్ గిల్ విల్ నాట్ బీ పార్ట్ ఆఫ్ ది ఏషియన్ కప్ టీమ్. ఇది చాలా సర్ప్రైజింగ్ ఉంది. నేను అదే రకంగా వీడియో చేశాను. బట్ నాకైతే ఇదే ఇష్టం. ఎందుకంటే శుభ్మన్ గిల్ని వన్ డేస్కి టెస్ట్లకే పరిమితం చేయాలి. దిస్ ఈజ్ నాట్ హిస్ బెస్ట్ ఫార్మాట్. అతను హీ హ్యాడ్ ఏ గ్రేట్ IPL, మంచి స్ట్రైక్ రేట్, మంచి రన్స్, 600 పైగా రన్స్ చేసిన అంతా బాగానే ఉంది. కానీ జనరల్గా అతను పవర్ హిట్టర్ కాదు. ఈ ఫార్మాట్లో ఇప్పుడు ఇండియా ఆడుతున్న స్టైల్ ఆఫ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్, బ్యాస్ బాల్ లాగా మనం ఏదో అది గౌతీ బాల్ అండి, సూర్య బాల్ అండి, చాలా అగ్రెసివ్గా ఆడుతున్నారు మన వాళ్ళు. శుభ్మన్ గిల్ ఇస్ నాట్ కట్అవుట్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ ఎ గేమ్. అది ఒకటి. రెండోది ఏంటంటే, అతను ఆ 2 ఫార్మాట్లో బాగా ఆడుతున్నప్పుడు అతనికి అదే కంటిన్యూ చేస్తే బాగుంటుందని, స్పెషలైజేషన్ ఉంటుందని నేను అనుకున్నాను. బట్ ఐ స్టాండ్ బై వాట్ ఐ సెడ్ బిఫోర్. నేను మొన్న 2 రోజుల క్రితం వీడియో చేశాను. ఆల్ ఫార్మాట్స్కి అతనే క్యాప్టెన్ అవుతాడు. భవిష్యత్తులో గోయింగ్ ఫార్వర్డ్, మేబీ వరల్డ్ కప్ తర్వాత, T20 వరల్డ్ కప్ తర్వాత శుభ్మన్ గిల్ ఖచ్చితంగా ఈ ఫార్మాట్లో కూడా వస్తాడు. ఏజ్ ఈజ్ ఆన్ హిస్ సైడ్, ఈజ్ ఎ యంగ్ మ్యాన్. సో అతను 3 ఫార్మాట్స్లో ఆడే అవకాశం ఉంటుంది. మీరు అనొచ్చు వర్క్ లోడ్ మేనేజ్మెంట్ అది ఇది. ఈజ్ ఎ బ్యాట్స్మెన్, యంగ్స్టర్. బ్యాట్స్మెన్కి అదేం పెద్ద ప్రాబ్లం రాదు. ఇప్పుడు ఏదో ప్యాట్ కమిన్స్, బెన్ స్టోక్స్ అంటే వాళ్ళు బౌలింగ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి అది వేరే విషయం. కానీ యూ కెన్ ప్లే ఆల్ 3 ఫార్మాట్స్. అది భవిష్యత్తులో కావచ్చు. కానీ ఇప్పుడైతే అది జరిగేలా లేదు. ఇంకోటి ఏంటంటే మనం గమనించాల్సింది ఇక్కడ, ఇప్పుడు శుభ్మన్ గిల్ కనుక ఏషియా కప్ టీంలో రాకపోతే వరల్డ్ కప్ టీంలో కూడా అతను ఉండే అవకాశం లేదు. T20 వరల్డ్ కప్ టీంలో కూడా. సో వరుసగా 2వ వరల్డ్ కప్ కూడా అతను మిస్ అవుతాడు. లాస్ట్ టైం కూడా హీ వాజ్ దేర్ ఓన్లీ యాజ్ ఎ స్టాండ్ బై. సో అతను లాస్ట్ టైం మనం T20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు అతను ఒక మెంబర్ కాదు టీంలో. ఈసారి కూడా మరి ఏషియా కప్లో ఏంటంటే 6 నెలల్లోనే మనకి వరల్డ్ కప్ ఉంది కాబట్టి మళ్ళీ అతన్ని సడన్గా తెర మీద తీసుకొస్తానని నేను అనుకోను. మనం బౌలర్ని T20s ఆడట్లేదు వరల్డ్ కప్ ముందు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏషియా కప్ టీంలో లేని శుభ్మన్ గిల్ కానీ మరెవరికైనా కానీ మళ్ళీ టీంలోకి రావడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. ఆల్మోస్ట్ అంటే ఇదే టీం కోర్ టీమ్గా ఉండి 1-2 మార్పులు ఉంటాయి. మనం వరల్డ్ కప్ టీం కూడా ఇదే రకంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఐ థింక్ శుభ్మన్ గిల్ ఇప్పుడు లేకపోతే వరల్డ్ కప్ కూడా అతను ఉండిపోయే అవకాశం కనపట్లేదు. కానీ అతను ఎక్కడ ఆడిస్తారని కూడా, ఎందుకంటే మనకి సెటిల్డ్ ఓపెనింగ్ పేరు ఉంది, సంజు శాంసన్ అండ్ అభిషేక్ శర్మ అయితే ఇప్పుడు నేను ఈ వరల్డ్ ర్యాంకింగ్స్ అంతా బిలీవ్ చేయను, కానీ నెంబర్ 1 ర్యాంక్లో ఉన్నాడు. ప్లస్ అతని స్ట్రైక్ రేట్ 193 ఉంది. అతను ఎలాంటి మ్యాచ్ విన్నారో, అతను ఆడిన రోజున ఎలా మ్యాచ్ గెలిపిస్తాడో మనకు తెలుసు. సో ఈజ్ ఎన్ ఎక్స్ప్లోజివ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అండ్ ఈ కెన్ గివ్ యూ అ కపుల్ ఆఫ్ ఓవర్స్ ఆఫ్ లెఫ్ట్ ఆఫ్ స్పిన్ ఆల్సో. అది అతనికి ఉన్న అడ్వాంటేజ్. అండ్ సంజు శాంసన్ ఇస్ ఎ కీపర్. సంజు శాంసన్ కొంచెం బ్లో కోల్డ్గానే ఉంటాడు. ఆడితే బ్రహ్మాండంగా ఆడితే, లేకపోతే ఇబ్బంది పడతాడు. కానీ ఆల్రెడీ అతను అశ్విన్ పాడ్కాస్ట్లో చెప్పాడు కదా, అతను ఐ థింక్ వరుసగా 2 డకౌట్లు అయితే శ్రీలంకలో, అప్పుడు టీం కోచ్గా అప్పుడే వచ్చిన గౌతమ్ గంభీర్ అన్నాడు, 2 కాదు 21 సార్లు డకౌట్ అయినా సరే నిన్ను టీంలో ఉంచుతాను అని చెప్పాడు. సో అతనికి ఒక లాంగ్ రన్ ఇస్తున్నారు. ఇవాళ కూడా అది కీపర్ ఇప్పుడు ఉన్న వాళ్ళలో జితేష్ శర్మ ఉన్నాడు. బట్ స్టిల్ కీపర్గా, బ్యాట్స్మెన్గా అతను సంజు శాంసన్ ఆల్సో ఈజ్ అ మ్యాచ్ విన్నర్. అతను కొంచెం జోఫ్రా ఆర్చర్కి అగేన్స్ట్గా ఇంగ్లాండ్ సిరీస్లో స్ట్రగుల్ అయినట్టు షార్ట్ బాల్ కొంచెం ఇబ్బంది పడిన మాట వాస్తవమే. బట్ స్టిల్ హీ కెన్ మేక్ అమెండ్స్. సో వాళ్ళిద్దరూ సెటిల్డ్ ఓపెనింగ్ పేరు ఉన్నారు. సో అందుకని శుభ్మన్ గిల్ రాకపోవచ్చు. ఇంకోటి కారణం ఏంటంటే, శుభ్మన్ గిల్ని స్ట్రైక్ రేట్ గొప్పగా లేకపోవడం కూడా కారణం కావచ్చు ఈ ఫార్మాట్లో. స్ట్రైక్ రేట్ అది కంటే కూడా ఇంకోటి ఏంటంటే, ఐ థింక్ హర్ష భోగ్లే
ఒక వీడియో చేశాడు, దాంట్లో కూడా అతను చెప్పాడు. తర్వాత బహుశా సెలెక్టర్స్ కూడా ఇదే రకంగా ఆలోచించి ఉంటారు. మనం ఏషియా కప్ ఆడిన 5 రోజుల్లో మళ్ళీ ఏషియా కప్ ముగిసిన 5 రోజులకే మనకి వెస్టిండీస్కి ఎగేస్తే టెస్ట్ సిరీస్ స్టార్ట్ కాబోతుంది. సో అంత దగ్గరలో మనం టెస్ట్ ప్లేయర్స్ని, అంటే వాళ్ళకి ఏదో బాగా అలిసిపోతారని కాదు, ఇక్కడ వర్క్లోడ్ కాదు. ఇష్యూ ఏంటంటే మీరు టెస్ట్ మ్యాచ్లో ఒక రకమైన గ్రూవ్లో ఉన్నారు, ఒక రకమైన పద్ధతిలో ఉన్నారు. మళ్ళీ T20 బ్యాటింగ్ చేసుకుంటూ మళ్ళీ టెస్ట్ మ్యాచ్ ఆడుతూ ఆ స్విచ్ ఓవర్ అనేది కొంచెం కష్టం అవుతుంది కదా. అది బహుశా అది కూడా ఒక కారణం ఏంటొచ్చు. బట్ లేట్గా ఒక నిర్ణయం తీసుకున్నారు. ముందుగా శుభ్మన్ గిల్ని ఖచ్చితంగా పెడదామని అనుకున్నారు. కానీ ఇప్పుడు మనకు వస్తున్న వార్తలు చాలా ఆల్మోస్ట్ ఖాయంగానే కనిపిస్తుంది. రేపే సెలెక్టర్స్ డిసైడ్ చేస్తారు. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఉండట్లేదంట. ముందు ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుందన్నారు. సో ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఉండట్లేదు. సో సెలెక్టర్స్ విల్ డిసైడ్ దట్ రేపు చెప్తారు. ప్రెస్ కాన్ఫరెన్స్ లేకుండా జస్ట్ ప్రెస్ రిలీజ్ ఇచ్చేస్తారు. తాంబూలీలు ఇచ్చేస్తాం, తన్నుకు జావండి మీరు ఏమైనా అనుకోండి అన్నట్టుగా చెప్పేస్తారు. సో వాళ్ళు ఎప్పటిలాగే ఒక ప్రెస్ రిలీజ్, ఒక ట్వీట్ పెట్టేసి ఎక్స్లో పోస్ట్ చేసేసి వాళ్ళు ఎవరికి అందుబాటులో ఉండరు. ఎందుకు చేశారు, పలానా ప్లేయర్ ఎందుకు ఉన్నాడు, పలానా ప్లేయర్ ఎందుకు లేడు అనే విషయంలో మనకి అలాగే మన ఊహలకి వదిలేస్తారు. సో అది రేపు లేట్ నైట్ వస్తుంది. ఎప్పటిలాగే రేపు లేట్ నైట్ రావచ్చు, ఏదో ఒక టైంలో వస్తుంది. రేపు టీమ్ అనౌన్స్మెంట్ రేపు వచ్చేస్తుంది. సో శుభ్మన్ గిల్ అయితే ఉండట్లేదు. మరి అతని ప్లేస్లో ఎవరిని ఉంటారు? నేను ఒక టీం ఇచ్చాను కదా, దాంట్లో శ్రేయస్ అయ్యర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈవెన్ జైస్వాల్ కూడా ఉండకపోవచ్చు అంటున్నారు, ఫర్ ది సేమ్ రీజన్. ఎందుకంటే టెస్ట్ సిరీస్ వీడియోగా స్టార్ట్ కాబోతుంది. దాని ఇంపార్టెంట్ టెస్ట్ ప్లేయర్ అతను. సో అతనికి ఇమీడియట్గా ఎందుకు ఈ ఫార్మాట్ T20లో కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి. చేజింగ్ ద బాల్స్ అవుట్ సైడ్ ద స్టంప్, కొంచెం ప్లేయింగ్ అవే ఫ్రమ్ ద బాడీ. T20 కైండ్ ఆఫ్ బ్యాటింగ్కి టెస్ట్ బ్యాటింగ్కి ఉన్న డిఫరెన్స్ ఉంటుంది కదా. సో అలా ఎందుకు చేయాలన్నట్టుగా జైస్వాల్ని కూడా ఆడించట్లేదు. జైస్వాల్ వాజ్ పార్ట్ ఆఫ్ అవర్ T20 వరల్డ్ కప్ విన్నింగ్ స్క్వాడ్, మనకు తెలుసు. అప్పుడు గిల్ లేడు కానీ జైస్వాల్ ఉన్నాడు. మరి జైస్వాల్ ఉండాలి కదా, కానీ అతను కూడా ఓపెనర్. అతను ఇది బేసికలీ ఓపెనర్. అప్పుడు మీరు సంజు శాంసన్ అయినా వెనక్కి నెట్టాలి, ఏదో చేయాలి. అప్పుడు లెఫ్ట్ రైట్ ఆఫ్ ఓపెనింగ్ కాంబినేషన్ కూడా తప్పుతుంది, ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ అవుతారు. సో ఎన్నో ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో జైస్వాల్ కూడా ఉండకపోవచ్చు అంటారు. మరి దిస్ విల్ ఓపెన్ ద డోర్స్ ఫర్ సంబడి లైక్ శ్రేయస్ అయ్యర్. శ్రేయస్ అయ్యర్ ఉండొచ్చు అని కూడా కొన్ని వార్త. ఇక్కడ ఈ విషయంలో కన్ఫర్మేషన్ లేదు, శ్రేయస్ ఉంటాడా లేదా అనే విషయంలో కన్ఫర్మేషన్ లేదు. కానీ మనం ఎప్పుడు కూడా T20 స్క్వాడ్ తయారు చేసేప్పుడు ఐపీఎల్లో ఒక పారామీటర్గా పెట్టుకోవచ్చు. మిగతా ఫార్మాట్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ T20లో బాగా ఆడిన వాళ్ళు ఐపీఎల్లో మీకు సరే ఐపీఎల్లో బాగా ఆడిన వాళ్ళు T20 ఇండియా టీంలో వాళ్ళకి కన్సిడర్ చేయాలి. ఐపీఎల్ హ్యాడ్ ఎ ఫెంటాస్టిక్ ఐపీఎల్. శ్రేయస్ అయ్యర్ 50 యావరేజ్, 175 స్ట్రైక్ రేట్, బౌలర్ రన్స్ చేశాడు, 500 రన్స్ చేశాడు. హీ ప్లేడ్ సమ్ టెరిఫిక్ ఇన్నింగ్స్ మొన్న ఐపీఎల్. మరి అంత బాగా ఆడినవాడు షార్ట్ బాల్ వీక్నెస్ నుంచి కూడా బయటపడ్డా మనం చూసాం. అది స్టాన్స్లో కొంత చేంజ్ చేసుకున్నాడు. దానివల్ల ఏంటంటే అది షార్ట్ బాల్ని చాలా ఈజీగా ఫేస్ చేస్తున్నాడు ఇప్పుడు. అందులో మనం T20 వరల్డ్ కప్ కూడా ఇండియాలో జరగబోతుంది, ఏషియా కప్ కూడా మీకు దుబాయ్లో అబుదాబీలో జరగబోతుంది. సో అలాంటి చోట్ల మీకు స్పిన్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లేస్ అండ్ ఈజ్ ఎ టెరిఫిక్ ప్లేయర్ ఆఫ్ స్పిన్ బౌలింగ్. సో శ్రేయస్ అయ్యర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో దే హ్యాస్ టు బి రివార్డెడ్ ఫర్ హిస్ వండర్ఫుల్ ఐపీఎల్ పర్ఫార్మెన్స్. సో శ్రేయస్ అయ్యర్ వచ్చే అవకాశాలు మరి గిల్ ప్లేస్లో అయ్యర్ వస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే అయ్యర్ని ఎక్కడ అకామిడేట్ చేస్తారు, అది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే తిలక్ వర్మ హ్యాస్ నాట్ డన్ ఎనీథింగ్ రాంగ్. తిలక్ వర్మ టీంలో ఉండాలి. బికాజ్ తిలక్ వర్మ అతని యావరేజ్ 49.9 ఉంది, 25 మ్యాచెస్ ఆడాడు, బ్యాక్ టు బ్యాక్ 100 చేశాడు రీసెంట్గానే సౌత్ ఆఫ్రికాలో. తర్వాత ఇంగ్లాండ్తో కూడా 70 చేశాడు. నెంబర్ 3లో ఆడినప్పుడల్లా అతను బాగా ఆడతాడు. సో నెంబర్ 3 అతని కోసం సూర్యకుమార్ త్యాగం కూడా చేశాడు కెప్టెన్. సో హీ అట్ నెంబర్ 3, సూర్య అట్ నెంబర్ 4, శ్రేయస్ అయ్యర్ 5లో ఆడాలి. సో 5లో ఆడాలి. మరి 5లో ఆడాల్సి వస్తుందేమో. 5లో ఆడితే మరి హార్దిక్ పాండ్యా 6లో ఆడాలి, అక్షర్ 7లో ఆడాలి. సో చాలా తేడా వస్తూ అయ్యర్ స్క్వాడ్లోకి అయితే వస్తారు, కానీ 11లోకి రావాలంటే తిలక్ వర్మకి అయ్యర్కి మధ్య పోటీ ఉంటుంది. బట్ వాటెవర్ అలా రావచ్చు. లేకపోతే మీకు యశస్వి జైస్వాల్ యాజ్ థర్డ్ ఓపెనర్గా ఉండే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే శ్రేయస్ తీసుకుంటే మీకు మరొక ఓపెనర్ ఉండే పరిస్థితి మనకు ఓపెనర్గా రిజర్వ్ ఓపెనర్ ఉండే బ్యాకప్ ఓపెనర్ కనబట్టలేదు. సో చాలా కష్టం. సెలెక్టర్స్ జాబ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. చాలా మంది ప్లేయర్స్ అక్కడ మనం అనుకున్నట్టుగా 3 11 తయారు చేయొచ్చు. నేను మొన్న 2 ఇచ్చాను లాస్ట్ టైం, నేను ఏషియా కప్ ఇచ్చినప్పుడు 2 11 ఇచ్చాను. 3 11 ఇవ్వమంటే చాలామంది మన మిత్రులు నాకు మన కామెంట్స్లో పెట్టారు, ట్విట్టర్లో వాటిలో షేర్ చేశారు. బ్యూటిఫుల్ 11 తయారవుతున్నాయి. సో ఇండియా కెన్ ఫీల్డ్ 3 వెరీ వెరీ హైలీ కాంపిటెంట్ 11 ఫర్ ఎనీ ఇంటర్నేషనల్ టోర్నమెంట్.
అలాంటి సిచ్యుయేషన్లో సెలెక్టర్స్ది చాలా చాలా థ్యాంక్లెస్ జాబ్ అని చెప్పాలి. చాలా పెద్ద తలనొప్పి వాళ్ళకు ఉంది. గుడ్ హెడేక్ టు హ్యావ్, బట్ హెడేక్ ఆల్ ద సేమ్. అండ్ అది పరిస్థితి. సో జితేష్ శర్మ పక్కా ఉండడం అనేది కూడా ఖాయమైపోయింది. ప్రసిద్ధ్ కృష్ణ లాస్ట్ టైం హర్షిత్ రాణాని ఇచ్చారు, కానీ ప్రసిద్ధ్ కృష్ణ బికాస్ అదే సేమ్ పారామీటర్ శ్రేయస్ అయ్యర్ లాగా, బికాస్ హీ హ్యాడ్ ఏ వండర్ఫుల్ ఐపీఎల్. సో అంత మంచి ఐపీఎల్ ఉన్న ప్లేయర్ని కాకుండా హర్షిత్ రాణాకి ఎందుకు పెడతారు? సో ప్రసిద్ధ్ కృష్ణ షుడ్ బి దేర్. అతను 11లో బ్రేక్ అవుతాడా అనేది వేరే విషయం, బట్ హీ షుడ్ బి ది రిజర్వ్ ఆర్ వాట్ ఎవర్ థర్డ్ పేసర్ అలాగే విత్ హర్షదీప్ అండ్ బుమ్రా. అది కూడా ఆల్మోస్ట్ సర్టెన్గా మనకు కనిపిస్తుంది. అయితే ఇప్పుడు 15 విషయంలో హర్ష భోగ్లే ఒక వీడియో చూశాను నేను. హర్ష భోగ్లే ఇచ్చిన 11 నాకు బాగా నచ్చింది. ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటుంది మనకు నమ్మకం లేదు. హర్ష భోగ్లే ఇచ్చిన 11 బాగుంది. ఇది కనుక ఉంటే చాలా బాగుంటుంది. సంజు శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, శివం దుబే, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, హర్షదీప్ సింగ్, జితేష్ శర్మ, ప్రసిద్ధ్ కృష్ణ. ఇది ఫెంటాస్టిక్ ఉంది 15. దీంట్లో అంటే కొంతమందిని పక్కన పెట్టాలి, శుభన్ గిల్, యశస్వి జైస్వాల్ లేరు ఈ టీంలో, బట్ ఈ 15 చాలా బాగుంది. ఈ 15 చాలా చాలా కాంపిటెంట్గా ఉంది. మనకి నెంబర్ 8 దాకా బ్యాటింగ్ ఉండే అవకాశం ఉంది. మీకు అక్కడ దూబే, అభిషేక్ లాంటి, తిలక్ వర్మ లాంటి వాళ్ళు దే కెన్ బీ ఎవర్ 6th బౌలింగ్ ఆప్షన్గా ఉండే అవకాశం ఉంది. సో అన్ని రకాలుగా లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కూడా బ్రహ్మాండంగా పెట్టారు. తిలక్ వర్మని టీంలో ఉంచడానికి అది కూడా ఒక కారణం. మనకి లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కంటిన్యూస్గా ఉండే పరిస్థితి ఉంటుంది. సో ఇలా చూస్తే బాగానే ఉంది. ఇలా ఉండే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ మరి రేపటికి ఎలాంటి పరిస్థితులు మారుతాయి. రేపు సడన్గా మళ్ళీ శుభన్ గిల్ తెర మీదకి వస్తాడేమో అని తెలీదు. కానీ ప్రస్తుతానికైతే అంటే లాస్ట్ మినిట్లో చేంజెస్ జరగచ్చు. ప్రస్తుతానికైతే హర్ష భోగ్లే ఇచ్చిన 15 లుక్స్ క్వైట్ గుడ్. అండ్ అది కనుక ఉంటే చాలా బాగుంటుంది. బట్ 1-2 మార్పులు కూడా ఉండే అవకాశం ఉంది. ఏమంటారు? మీ 15 ఏంటో కూడా చెప్పండి. రేపు వెయిట్ చేద్దాం, సెలెక్టర్స్ ఏం డిసైడ్ చేస్తారో చూద్దాం.